60 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, విభూషకునులు, వాస్తు విద్వాన్ శ్రీ నానాజీ పట్నాయక్ గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి కార్తీక మాసం అనేది వెళ్ళిపోయి నెక్స్ట్ మార్గశీర్ష మాసం అనేది వస్తుంది. ఇది మన అవును. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి అసలు ఈ మాసంలోని ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు పొందాలి అంటే అసలు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, దాని గురించి మాకు కొంచెం తెలియచేయరా గురువుగారు? తప్పకుండా తల్లి. అంటే లక్ష్మీదేవికి ప్రీతికరంగా మార్గశిర లక్షవారాలు చేస్తారు. అవును. మార్గశిర లక్షవారాలు. అయితే దీంతో పాటు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే, మనకి భగవద్గీతలో స్వామివారు చెప్పారు, మాసములలో మార్గశిర మాసమును నేను అని. అంటే పక్షుల్లో గ్రద్దని ఇట్లా ఒక్కొక్కటి చెప్తూ మార్గశిర మాసము నేను అన్నాడు. ఎందుకన్నాడు? మిగతా మాసాలని ఉన్నాయి కదా, మార్గశిర మాసాన్ని ఎందుకన్నాడు అంటే, ఈ మార్గశిర మాసానికి అతను అనడానికి ఒక సంబంధం ఉంటుంది. ఎలాగా అంటే, విష్ణువు స్వరూపం దేనికి అధిష్టాన దేవత అని చెప్పి తీసుకోవాలి. విష్ణువు ప్రత్యేకంగా బుధునికి అధిష్టాన దేవత విష్ణువు, మహావిష్ణువు. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా బుధగ్రహం బాగోలేదనుకోండి, మహావిష్ణువు యొక్క ఆరాధన చేయండి అని చెప్తారు. ఎందుకంటే విష్ణువు స్థితికారకుడు. ఆ స్థితికారకుడు అయినటువంటి, ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడున్న సమాజంలో ప్రాబ్లం మెయిన్గా దేని మీద ఉందంటే అప్పులు. చాలా అందరూ అసలు అప్పులు ఎవరిని చూసినా సరే, ఏమండి మాకు అప్పు ఉంది ఎలా తీరుతుంది? ఎందుకు అంటే ఇవాళ రేపు ధనం ఎవరో మనం కరెన్సీ రూపంలో ఖర్చు పెట్టట్లే, అంతా క్రెడిట్ కార్డ్ అనో కార్డు వాడేస్తున్నాం. దానివల్ల మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఆన్లైన్ అయిపోయేసరికి మనకి తెలియట్లేదు దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. మనం ఈ కాన్షియస్నెస్ ఉండాలి అంటే విష్ణువు యొక్క ఆరాధన చేయాలి ఎప్పుడైనా. అంటే మనం కాన్షియస్గా ఉండి మనం ఏం చేస్తున్నాం మనకు స్పృహలో ఉండాలి అంటే. అయితే ఎందుకు ఈ విష్ణువుకి మార్గశిర మాసానికి లింక్ ఎందుకు అంటే, మనకి మార్గశిర మాసముని ఎలా లెక్క కడతారు తీసుకున్నట్లయితే, పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ మాసం. పౌర్ణమి నాడు ఈ మాసంలో చంద్రుడు మృగశిర నక్షత్రం మీద ఉంటాడు. అందుకే మృగశిర నక్షత్రం మీద ఉంటాడు కాబట్టి మార్గశిర మాసము అని అర్థం అనమాట. ఓకే, అయితే ఈ మాసంలో ఏం చేయాలి? చాలామంది మార్గశిర లక్షవారాలు చేస్తారు. లక్షవారాలు చేస్తూ కొంతమంది అద్భుతమైన ఫలితాలు పొందితే, కొంతమందికి ఏంటంటే సరిగ్గా ఫలితాలు రావు. దానికి కారణం ఏమిటి? ఒకటి, ఎప్పుడైనా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు ఫస్ట్ విష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి. విష్ణు అనుగ్రహం లేకుండా లక్ష్మీదేవి రాదు ఎక్కడికి కూడా. ఎవరికి తెలియదు గురుగారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఫస్ట్ మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, విష్ణువుని పూజించరు. ఎందుకంటే అనపాయిని అంటారు, అంటే అమ్మవారట వదలకుండా ఉంటుందట విష్ణువుని. అలాంటప్పుడు మనం విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లక్ష్మి అక్కడే ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, మార్గశిర మాసంలో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాలు చేస్తూ లక్ష్మీ యొక్క దేవి యొక్క ఆరాధన చేయాలి. ఈ రెండు. మరి గ్రహ అనుగ్రహం కోసం ఈ మాసంలో ప్రత్యేకంగా కార్తికేయ స్వామి యొక్క ఆరాధన, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్పారు ఈ మాసంలో. ఎందుకు అంటే, ఈ కుజుడు నక్షత్రం ఏదైతే మృగశిర నక్షత్రం ఉందో, ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు అవుతాడు. అంటే ఇదే మాసంలో కూడా చాలా మంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు. అవునమ్మా, అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు. ఈ మృగశిర నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మిథున రాశిలో ఉంటుంది. మిథున రాశిలో సర్ప నక్షత్రం అయినటువంటి రాహుకి 2వ ఉచ్చ స్థానంగా చెప్తూ ఉంటారు. అందుకని మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవిర్భావం కనుక చూసుకున్నట్లయితే పుట్టలో జరుగుతుంది. యాక్చువల్ అతనిది 6 రోజుల్లో మొత్తం అతని ఇదంతా రెడీ అవుతుంది. అందుకని ఏం చెప్తారంటే, ఎవరికైనా సరే గ్రహ బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మనం సహజంగా నవగ్రహాల దగ్గర అది చూస్తే 2 ఛాయాగ్రహాలు, రవి, మిగతా గ్రహాలను చూస్తాం. కానీ మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటిది కేవలం కనబడే ఆ గ్రహాలే కాకుండా రకరకాల గ్రహాల గురించి చెప్పడం జరిగింది. గ్రహము అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనకు మామూలుగా సైంటిఫిక్గా ఏమంటారు, దాని గ్రహం అనకూడదండి, దాన్ని ఉపగ్రహం అనాలనో ఇంకోటి చెప్తూ ఉంటారు. కానీ గ్రహము అంటే అర్థం ఏమిటంటే గ్రహించున్నది, దాని యొక్క ప్రభావం మన మీద చూపించేదాన్ని గ్రహము అంటారు. ఓకే, అలాగా మనకి కనబడకుండా ఉండేటువంటి గ్రహాలు చాలా ఉంటాయి. మృత్యుగ్రహం అని, రోగగ్రహం అని, బాధగ్రహం అని, ఇట్లా చాలా ఉంటాయి. సర్పగ్రహం అని ఇట్లా ఉంటాయి. ఈ గ్రహ బాధలన్నింటినీ తొలగించేటువంటి కారకత్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చింది. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి మాకు ఏ గ్రహం ఎలా పనిచేస్తుందో అర్థం కావట్లేదు, కానీ గ్రహ పీడ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఏం చేయాలి, దీనికి ఏమైనా లక్షలు వేలు ఖర్చు పెట్టాలంటే ఏమీ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, కూర్చొని చక్కగా ఓం స్కందాయ నమః అనేటువంటి నామస్మరణ కనుక ఎవరైనా చేశారు అంటే
100% వాళ్ళకు ఉన్నటువంటి గ్రహబాధం తొలగింపబడుతుంది అనేటువంటిది శాస్త్రాల్లో ఉంది. ఓకే. స్కాంద పురాణంలో ఉంది ఈ విషయం. అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ఎవరికైనా సరే ధన సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, ముందు విష్ణువుని తర్వాత లక్ష్మీదేవిని. ఎందుకు విష్ణువుని చేయాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, విష్ణువు అంటే బుద్ధికి కారకుడు. ఇప్పుడు చూడండి, బుద్ధి, వాక్కు, కమ్యూనికేషన్స్, అప్పులకి బుధుడు కారకుడు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా సరే బాధలు వేటి వల్ల వస్తుంది? మీ ఆలోచన సరిగ్గా లేకపోవడం వల్ల బాధ వస్తుంది, కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల బాధ వస్తుంది, మీరు సరైనటువంటి ఆలోచన లేకుండా అప్పు చేయడం వల్ల బాధ వస్తుంది. శత్రుత్వాలు, బంధువర్గంలో శత్రుత్వాలు ఉన్నా అదొక బాధ. ఎందుకంటే 6వ స్థానాధిపతి అయిన బుధుడు బంధువర్గంలో శత్రుత్వాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ 4టిని నువ్వు ఎలా నడుచుకోవాలి, నీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని చెప్పేది బుధగ్రహం. ఆ బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. అందుకని విష్ణు ఆరాధన కనుక చేసినట్లయితే ఈ మాసానికి అందుకే ఆ యొక్క మహావిష్ణువు చెప్పాడు నేను అధిపతిని అని. అయితే ఇది ఎలా చేసుకోవాలని చాలామందికి సందేహం వస్తుంది. ఏమండి చెప్తున్నారు కానీ ఎలా చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే ఇక్కడ పూజ చేసుకోవాలి అంటే చాలామంది చూడండి, ఇళ్లలో ఎవరైనా సరే పూజ చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ రోజు పూజ చేస్తుంటే చాలా సింపుల్గా తీసి పడేస్తాం పూజని. కానీ వేదంలో పూజ అనే విషయానికి అర్థం ఏం చెప్పారు అంటే, పూజ అంటే పూర్వ వైభవాన్ని ఏదైతే ఇస్తుందో, అంటే పూర్వ వైభవాన్ని ఏదైతే తిరిగి తెస్తుందో ఆ కర్మ పేరు పూజ. పూర్వ వైభవాన్ని జనింపజేసేదాన్ని పూజ అంటారు. పూజ అనేదానికి సరైన అర్థం వేదార్థం, ఇది నిఘంటు అర్థం కాదు. అసలు పూజ అనేదానికి అర్థం ఏంటి అనేది ఎవరికి తెలియదు గురుగారు. ఏదో పూజ చేస్తున్నాం అంతే. అయితే ఈ పూర్వ వైభవాన్ని జనింపజేసేదాన్ని పూజ అంటారని వేదార్థం ఉంది. అయితే ఈ వేదార్థంలో ఉన్నటువంటి యొక్క దీన్ని మళ్ళా అందులో ఏం చెప్పారు అంటే, మనం కామన్గా ఇప్పుడు పంచోపచారాల్లో దీపాన్ని వెలిగిస్తాం. కామన్గా ఏదో దీపం పెడుతున్నాం అనుకుంటున్నాం కాదు. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు దీపం ద్వారా అనేకమైనటువంటి కర్మలు తొలగుతాయని శాస్త్రాల్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమందికి శని బాధలు ఉంటాయి చూసారా, శని బాధలు ఎక్కువగా పీడిస్తుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. సో శని యొక్క బాధలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వుల నూనెతో గనక దీపారాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా శని యొక్క బాధలు తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి గురుగ్రహం అంటే గురుబలం లేదండి అంటూ ఉంటారు, మీకు గురుబలం లేదు అందుకే ఏ పని అవ్వట్లేదు అంటూ ఉంటారు. అటువంటి సమయాల్లో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో కనుక దీపారాధన కనుక చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది అనేటువంటి శాస్త్రంలో ఉంది. కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయమ్మా, మనకి కథలు ఒక్కోసారి ఏ పని చేసినా కదలట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయమని చెప్పింది. అందులో ముఖ్యంగా 3 దీపాలు ఒత్తివేసి చేయాలి ఎప్పుడైనా సరే పెట్టుకోండి. ఎందుకు అంటే ధర్మార్థ కామ్య మోక్షములకి ప్రతీకగాను, అదేవిధంగా త్రికాలములు అంటూ ఉంటారు. ఇట్లా కొన్ని వాటి కోసం సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు రుద్రులకి సంకేతంగా ఈ యొక్క 3 ఒత్తులు వేసి చేస్తూ ఉంటారు. ఓకే. అసలైతే గురువు గారు దీపారాధన సమయంలోనే ఇప్పుడు మీరు చెప్పారు 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అనేసి. అసలు దీపారాధన చేయడానికి అసలు ఎన్ని ఒత్తులు వేయాలి? 3? కొంతమంది 1 అంటారు, కొంతమంది 2 అంటారు, 3 అంటారు. అసలైతే మనకి దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేయాలంటారు? ఖచ్చితంగా 3 ఒత్తులు వేయాలమ్మా. దీపావళి రోజు మాత్రం 4 ఒత్తులు వేయమని చెప్పారు, శాస్త్రంలో ఉంది. దీనికి ప్రామాణికత ఉంది, మీరు పురాణాల్లోకి వెళ్ళినట్లయితే ఉంది. 3 ఒత్తులు ఏమో నార్మల్ టైంలో మనం పూజ చేసుకోవాలి. దీపావళి రోజు 4 ఒత్తులు వేసి చేయాలి. దానికంటూ స్పెసిఫిక్ మంత్రం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక దీపపు బుద్ధి పెట్టినప్పుడు ప్రత్యేకంగా దానికి కుంకుమ పెట్టడము, చుట్టూ పువ్వులు పేర్చాలి. ఒక పువ్వు అయినా కనీసం పెట్టాలి, ఖచ్చితంగా ఒక పువ్వు పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అజ్ఞానం అనేటువంటిది తగ్గుతుంది అని చెప్తుంది శాస్త్రం. అజ్ఞానం అనేటువంటిది పోతుంది. రెండవది, దీపం తర్వాత మనం సహజంగా ధూపం వేస్తాం. ధూపం అనేది ఖచ్చితంగా సహజంగా మనం ఏం చేస్తాం, ఒక అగరబత్తితోనో లేకపోతే ఇలా ఇంట్లో సాంబ్రాన్ని అనుకుంటాం. కానీ ధూపం గురించి చెప్పినటువంటి వాటిల్లో మీరు గమనించండి, మన పద్ధతిలోనే కాదు, మీరు ముస్లిమ్స్ కూడా చూడండి అమ్మా, ధూపం వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారు అంటే, ధూపం గురించి శాస్త్రంలో చెప్పినటువంటి ధనాభివృద్ధి అని చెప్పింది. ధూపం వల్ల కూడా వెళ్ళిపోతాయి, ధనాభివృద్ధి. అదేమిటంటే, ధూపానికి ధనాభివృద్ధి ఏమిటి? ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయని మీరు అడగొచ్చు. ఇంట్లో కూర్చుంటే రావు. కాకపోతే ఏంటంటే, ఒక విషయం చెప్తాను చూడండి అమ్మా, కొన్ని ప్రదేశాల్లో మనం కూర్చున్నప్పుడు సంథింగ్ నెగిటివ్గా అనిపిస్తుంది, కొన్ని ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు మనకు పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే ఏమిటి, అక్కడున్న ప్రదేశానికి మనకి ఎందుకు సంబంధం ఉంటుంది? మనం మామూలుగా ఉండొచ్చు కదా అంటే, అక్కడున్న అట్మాస్ఫియర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎనర్జీని మనకి ఆ ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాజిటివ్గా ఉన్నాం మనం, మన థాట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. అలా కాకుండా నెగిటివ్గా ఉందనుకోండి, మన ఆలోచన ఏమీ పనిచేయదు.
మొత్తం ఈ నెగిటివ్. ధూపాన్ని ఎప్పుడైతే వేస్తామో ఇంట్లో సాంబ్రాణితో కానీ గుగ్గిలంతో కానీ ధూపం వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఖచ్చితంగా పాజిటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా నైవేద్యం పెడుతుంటారు భగవంతుడికి. భగవంతుడికి నైవేద్యం నైవేద్యం పెట్టినప్పుడు ఏమిటి పెడుతుంటారు. అసలు నైవేద్యం ఎందుకు పెట్టాలి, స్తోత్రం ఎందుకు చదవాలి అనేటువంటిది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. నైవేద్యం పెట్టడము, ఉపవాసం ఉండడము చేస్తూ ఉంటారు, మనసులో ధ్యానం చేస్తూ ఉంటారు, నోటితో స్తోత్రాలు చదువుతూ ఉంటారు. మనసుతో చేసేటువంటి ధ్యానము మనం 3 రకాలుగా పాపాలు చేస్తూ ఉంటాం. ఒకటి మానసికంగా చేస్తుంటాం, ఒకటి వాక్కు ద్వారా ఎవరైనా తిట్టడం ద్వారా, ఎవరైనా ఒక మాట అనడం ద్వారా, ఒకళ్ళ మీద నింద వేయడం ద్వారా వాక్కు దోషాలు వస్తాయి. శారీరక దోషాలు మన శరీరంతో చేసే ఉంటాయి కొన్ని. ఓకే. దానికి ఏంటంటే మనసుతో చేసే ధ్యానం వల్ల మానసికంగా చేసినటువంటి పాపం పోతుందని శాస్త్రం చెప్తుంది. వాక్కుతో చేసినటువంటి దోషం వల్ల ఏమవుతుందంటే అంటే వాక్కుకి అమ్మవారికి సంబంధించింది, స్వామివారికి సంబంధించిన నామస్మరణం చేస్తుంటాం కాబట్టి నామస్మరణ వల్ల వాగ్దోషాలు పోతాయి, వాక్కుతో చేసిన దోషం పోతుంది. ఉపవాసం వల్ల మనకి శారీరకంగా చేసినటువంటి పాపాలు పోతాయి. అంటే ఎవరైనా కొట్టాం చేత్తో, మన శరీరంతో చేత్తో కొట్టాం కదా, ఆ యొక్క దోషం పోతుందని చెప్తుంది. ఎప్పుడైతే నైవేద్యం పెడతామో, నైవేద్యము అనేటువంటిది ఎటువంటిదంటే మీరు ఏమిటంటే దేవుడికి నైవేద్యం పెడతాం కదా ఏముంది అనుకుంటాం, కానీ మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుడికి ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టినప్పుడు దాని యొక్క టేస్ట్లో చాలా తేడా ఉంటుంది, మీరు గమనించండి. ఖచ్చితంగా గురువుగారు. మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదానికి, గుళ్ళో తీసుకున్న ప్రసాదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇంట్లో చేసుకున్న ప్రసాదం కూడా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దానికంటే బాగుంటుంది, మాధుర్యంగా ఉంటుంది. చాలా ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఏదైతే మనం ప్రసాదాన్ని స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు ఆ దృష్టి పడ్డప్పుడు దానిలో ఆ యొక్క ఆ ద్రవ్యానికి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మారుతుంది. దీని మీద ఒక టెస్టింగ్ కూడా చేశారు. ఓకే. అదేంటంటే ఒక క్యాథలిక్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు పేరు ఇప్పుడు నాకు. దాంతో తీసినప్పుడు ఆరా కనిపిస్తుంది. ఆ ఫోటోగ్రఫీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి వస్తువుకు ఒక ఆరా ఉంటుంది. ఒక్కొక్క వస్తువు మనకి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టకముందు పెట్టిన తర్వాత ఫోటోగ్రఫీ కనుక తీసినప్పుడు ఆ ఆరాలో తేడా ఉంది అని చెప్పడం జరిగింది అందులో. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అంతదాకెందుకు, ఆ ఫోటోగ్రఫీ దాకా ఎందుకమ్మా, మనం ఇంట్లోనే ఓ ప్రసాదం చేసినప్పుడు దానిలో టేస్ట్ వేరే వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది గురువుగారు. వస్తుందంటే దాని అర్థం ఏమిటి, అక్కడ భగవత్ సంబంధించిన ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతుంది కదా దాని అర్థం. అవునా కదా, మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళిన ప్రసాదం తీసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఎందుకు అంటే భగవత్ అనుగ్రహం అనమాట అది. ఆ రకంగా ఏంటంటే పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా మనం ఏదో పూజ చేసేసుకుంటున్నాం రెగ్యులర్గా అనుకుంటాం, కానీ పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ అనేటువంటి స్పృహతో మనం పూజ చేసినట్లయితే ఖచ్చితంగా దాని ఫలితం దానికి ఉంటుంది. అయితే ఈ యొక్క మార్గశిర మాసంలో ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏమిటి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా నిత్యం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నిత్యం చేసేటువంటి పూజా విధానంలో గణపతి పూజ, మీకు ఏదైనా గాయత్రి మంత్రం కానీ ఏదైనా గురువుల దగ్గర తీసుకున్న మంత్రం కానీ ఆ జపం చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాల్ని అమ్మవారి యొక్క ఆరాధనని చేయాలి, లలిత సహస్రనామాల్ని లేదా అమ్మవారి యొక్క లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవాలి. అయితే ఇందులో ప్రత్యేకంగా మార్గశిర లక్ష్మీ వారాలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా స్త్రీలు పాటిస్తూ ఉంటారు. అవి ఎన్నిసార్లు జపించాలంటారు గురుగారు? విష్ణు సహస్రనామం ఒక్కసారి జపిస్తే సరిపోతుంది. అంటే ఒకటే అమ్మా, ఇక్కడ మీకున్నటువంటి బాధని బట్టి దాని యొక్క ప్రభావాన్ని పెంచాలి. అది అట్లా అనమాట. అంటే 108 కానీ ఇట్లా అష్టోత్తరాలు అయితే మనం అటైతే చేసుకుంటాము, ఎట్లాగైనా సరే మనం చేసుకుంటాము. మీకున్న తీరికను బట్టి మీకున్నటువంటి, ఇప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే ఇప్పుడు నాకు అసలు ఖాళీ లేదండి కానీ బాధలు ఉన్నాయంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చెప్తారు, శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని చేసుకోండి, విష్ణు సహస్రనామాలు చేసిన ఫలితం ఉందంటారు. అది ఎవరికి అస్సలు సమయం లేక ఉదయం లెగిస్తే నైట్ వరకు ఆయన పాపం పనిలోనే, కానీ అంత పని చేసినా వచ్చే ఆ లాభం మాత్రం తక్కువ, కానీ వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు అలా చేసుకోమని చెప్పారు. అది కానీ ఉదయం 4 గంటల నిద్రలేచి 5 గంటల నిద్రలేచి కూడా చేసుకోవచ్చు, చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది. ఓకే గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. క్షేత్రాలు దర్శించుకోవాలి అనేసి అని చెప్పారు, మనసు బాగోలేకపోయినా కానీ లేదంటే ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా కానీ. కొంతమందికి ఏంటంటే ఎంత ఏం చేసినా కానీ మనసు అనేది సరిగ్గా అంటే కుదుటుగా ఉండదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో బాధలు వస్తుంటాయి. కొన్ని క్షేత్రాలు దర్శించుకుంటే పూర్వజన్మ ఫలమైనా కానీ వెళ్ళిపోతుంది అనేసి అని చెప్తారు. అట్లా దర్శించుకోవాలంటే ఏమన్నా కొన్ని క్షేత్రాలు ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మా. అంటే దీనికి ఒక్కొక్క విషయము మీకు క్లియర్ అవ్వడానికి ఒక్కొక్క క్షేత్రం చెప్పబడింది. ఒక్కొక్క క్షేత్రం అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క క్షేత్రం. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
మనకి ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా తగ్గదు, గుర్తుపెట్టుకోండి. దేవాలయం. ప్రాబ్లం అని మీరు దేన్ని అనుకుంటున్నారు, ఇది ప్రాబ్లమా కాదా అనేది ఫస్ట్ మీకు ఒక క్లారిటీ రావాలి. భగవంతుడు అనేటువంటిది అర్థం కానంతసేపు మీకు ఎన్ని పూజలు చేసినా ప్రాబ్లం క్లియర్ అవ్వదు. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను, కారు పంచర్ అయింది లేకపోతే ఏదో బ్రేక్ డౌన్ అయింది. నేను పొద్దున్నే పూజ చేసాను, నా కార్ బ్రేక్ డౌన్ అయ్యింది ఏంటి అని బాధపడ్డారు, నాకు ప్రాబ్లం వచ్చిందని బాధపడ్డారంటే మీరు భగవంతుడిని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ పంచర్ చేసుకునేవాడు కానీ ఆ కారు రిపేర్ చేసే వ్యక్తి కానీ ఎలా బ్రతకాలి? నువ్వు పూజించేది ఆ మహావిష్ణువునే, ఆ పంచర్ చేసుకునే వ్యక్తి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు అతనికి మనీ ఎలా రావాలమ్మా? ఒక కారు పంచర్ అయితేనే కదా డబ్బులు రావాలి. ఖచ్చితంగా. అంతేగా నేను పూజ చేస్తున్నాను, నా కారు పంచర్ అయింది, నేను పూజ చేస్తున్నాను, మా అబ్బాయి సరిగా చదవట్లేదు. అబ్బాయి సరిగా చదవకపోతే ట్యూషన్కి డబ్బులు వస్తాయి, ట్యూషన్ చెప్పేవాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ఫీజు కడితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆటోమేటిక్. అందుకని నేనేమంటానంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు. ప్రాబ్లమ్స్ అంటే ఏమిటంటే చెప్తాను చూడండి. మీరు అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వెనక్కి వెళ్తుంది అనుకోండి. ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రావట్లేదు, కింద మీద పడుతుంది, దాని ప్రాబ్లం అన్నారు. ప్రజెంట్ ఇది చాలా మందికి ఉంది గురుగారు. ప్రజెంట్ సొసైటీలో నేను ఎంత కష్టపడ్డా, ఏం చేసినా నాకు అసలు ఏం కలిసి రావట్లేదు. దానికి శాస్త్రాల్లో చాలా చక్కటి మార్గాలు ఉన్నాయి. మనం ఏదో పెద్ద పెద్ద నేను ఎంతో పూజిస్తున్నాను కానీ దేవుడు నాకు ఏం చెయ్యట్లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి నేను ఒక విషయం చెప్తానమ్మా. భగవంతుడు ఎవరికైనా ప్రత్యక్షం అయ్యి నేను నీకు ఇది చేస్తాను అని ప్రామిస్ చేశాడా అనే విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే, నేను కొంతమందిని చూస్తుంటాను, నేను జాతకాలు చాలా చెప్తుంటాం కాబట్టి, కొంతమంది అంటారు ఏమండి మా అబ్బాయికి ఈ మధ్య జరగలేదని దేవుణ్ణి మానేసాడండి అంటారు, పూజ చేయడం మానేసాడండి అంటారు. నేనేమంటానంటే అతనికి ఏమైనా దేవుడు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి బాబు నువ్వేం చేసినా సరే నేను చూసుకుంటాను ఏమైనా ప్రామిస్ చేశాడా? చేయలేదు కదా. మరి అంతకుముందు చేసినవన్నీ కూడా ఏమైపోయాయి? శాస్త్రాల్లో భగవద్గీతలో ఏం చెప్తాడంటే మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను అన్నాడు. అంటే మనము ఎటువంటి పదార్థం తిన్నా కూడా, మీరు బర్గర్ తింటున్నారా, ఆకుకూరలు తింటున్నారా, బెల్లం తింటున్నారా, చక్కెర తింటున్నారా, నీళ్లు తాగుతున్నారా, పాలు తాగుతున్నారా, ఏం చేస్తున్నా కూడా అది బ్లడ్ లాగా ఎలా మారుతుంది? అలాంటి పరికరం అసలు భూమి మీద ఉందా ఇప్పటివరకు? అది అసలు ఎట్లా మారుతుంది అంటే లోపల ఒక సిస్టమ్ పనిచేస్తుంది. బ్లడ్ లాగా మారేది, మలంగా మారేది, శక్తిగా మారేది, వైటమిన్స్గా మారేది ఎట్లా తయారవుతుంది? లోపలంతా అది పనిచేస్తుంటే నీకేదో చిన్న చిన్న పనులు అవ్వట్లేదని ఒకసారి అవ్వకపోతే నేను దేవుణ్ణి నమ్మను. ఎంత ఫూలిష్నెస్ అండి అది. అది చాలా ఫూలిష్నెస్ గురుగారు కదా. నమ్మనంటే నీకేమైనా దేవుడు ఏమైనా వచ్చేసి ప్రామిసరీ రోట్ ఏమైనా రాసిచ్చాడు, నీ కర్మల్ని బట్టి అవ్వవు కొన్ని. ఇంకొన్నిసార్లు ఏంటంటే అమ్మ ఒక విషయం చెప్తాను చూడండి. నాకు ఒక లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తా. మీ లైఫ్లో నా లైఫ్ అంటే చాలా జరిగాయి, ఒకటి చెప్తాను నేను మీకు. మనం మహాభక్తులుగా దేవునికి రోజు పూజ చేస్తున్నాం అనుకోండి, కొన్ని పనులు అవ్వవు, కొన్ని పనులు అవుతాయి. ఎందుకో చెప్తాను చూడండి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ టీంతో కలిసి యుఎస్ వెళ్దాం అనుకున్నాడు. వెళ్దాం అనుకుంటే వాళ్ళ టీం అందరికీ సెలెక్ట్ అయ్యి నాకు అవ్వలే. నన్ను అడిగాడు, ఈ పూజ చేసుకో అవుతుంది లే, ఈ పూజ చేసుకోండి, మీ జాతక చక్రంలో అయితే బలం తక్కువగా ఉంది కానీ చేయండి, అమ్మవారిని అడగండి, ఏది మీకు శుభమో జరుగుతుంది అన్న. చేసాడు, అవ్వలేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. నేనేమన్నా అంటే ఏం సార్ పూజ చేస్తే అవ్వలేదు అంటే, నేనేమన్నా అంటే కాదు పూజ చేయడం వల్ల అవ్వలేదు, పూజ చేయడం వల్ల అవ్వలేదు. మీకు ఎందుకు అవ్వలేదో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది అని వదిలేశాను నేను. ఏదో చెప్తారండి ఫ్యూచర్లో తెలిసేది ఏంటి అన్నాడు. తీరా చూస్తే ఏంటంటే వీళ్ళు ఎవరైతే అందరూ వెళ్ళారో అక్కడ ప్రాబ్లంలో పడ్డారు. ఈయన వెళ్ళకపోవడం వల్ల ప్రాబ్లంలో పడలేదు. భగవంతుడికి ఇప్పుడు అమ్మని ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక 2-3 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు. అమ్మను ఒక నిప్పు కనికి అడిగాడు, ఇస్తుందా అమ్మ? ఎందుకు ఇవ్వదు? వాడికి హ్యాండిల్ చేయడం తెలియదు. ఒక కత్తి అడిగాడు పిల్లవాడు, నాకు ఇవ్వు నేను ఏడుస్తాను లేకపోతే అని, ఇస్తుందా? కంట్లో కూర్చుకుంటాడు. అలా ఏంటంటే మనకి ఏది మంచో ఏది చెడో భగవంతుడికి తెలుసు అనే స్పృహతో మనం భగవంతుడిని ప్రార్థించాలి. నిత్యం మన లోపల, ఇప్పుడు నేను కిందాక ఉదాహరణ చెప్పాను, మనం ఏమి తిన్నా అలా మారుతుందంటే లోపల ఒక సిస్టమ్ పనిచేస్తుంది కదా. కృతజ్ఞతాభావంతో పూజ చేయండి. మీకు కామ్యం ఉంటే చేయండి, నేను కాదనట్లేదు. నాకు ఇది కావాలని అమ్మని అడిగినట్టు అడగండి, భగవంతుడిని ఇస్తాడు. కానీ ఇవ్వకపోతే ఒకటే అర్థం చేసుకోండి, భగవంతుడు ఇది నాకు కరెక్ట్ కాదు కాబట్టి ఇవ్వలేదు అనేటువంటి స్పృహ మీకుందా? ఎప్పుడు మీకు భగవంతుడు మీ వెంట ఉంటాడు. ఓ 4 రోజులు 4 పనులు జరుగుతూనేమో భగవంతుడు ఉన్నాడు, ఒక పని అవ్వకపోయేసరికి నేను భగవంతుని మానేస్తున్నా అంటే ఏంటమ్మా అతను ఏమైనా ఇదా? నాకు అర్థం కాదు. ఒక పని మంచి జరిగితేనే భగవంతుడు ఉన్నట్టు, మంచి జరగకపోతే భగవంతుడు లేడు అన్నట్టు. లేడంటే ఎట్లా? అసలు ఇప్పుడు అమ్మ అడిగిందల్లా ఇస్తేనేమో అమ్మ, అడగంది ఇవ్వకపోతే అమ్మ కాదన్నట్టే ఉంటుంది కదా ఇది. మరి కాబట్టి ఈ స్పృహతో పూజ చేయండి అంటా నేను.
ఎంతసేపు కోరికలు కోరికలు కోరికలు, ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, 10 కోరికలు తీరాయి, 11వ కోరిక తీరలేదు. అమ్మా ఈ భగవంతుడిని చెయ్యాలా లేకపోతే మార్చాలా అని ఆలోచిస్తున్నాం. అసలు ఇంకా కోరిన కోరికలు ఇవ్వకపోవడం కూడా ఒక విధంగా మంచిగా జరుగుతుంది గురువుగారు. అది మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఇవ్వడమ్మా. మనం భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మినప్పుడు ఏమవుద్దంటే దీనివల్ల నీకు ప్రమాదము అనుకున్నప్పుడు నీ చేతికి ఇవ్వడు. నువ్వు ఎలిజిబుల్ కాదు అన్నప్పుడు ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇస్తాడు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాకు మొన్న ఒక అతను ఇట్లాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండేవి అతను. నేను ఒక మంత్రం చెప్పా, చేస్తుంటే బాగుంది సార్ ఇప్పుడు చాలా బాగుంది అన్నాడు. అన్నాక నేనేమన్నానంటే బాగుంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న వస్తున్నాయండి, ఈ మంత్రం ఇంకేదైనా మార్చాలా లేకపోతే ఇది పనిచేస్తుందా అన్నాడు. నేనేమన్నా అంటే అది ఒకసారి ఆపి చూడండి అన్న. ఎందుకు అంటున్నారంటే ఒకసారి ఆపి చూడండి మంత్రం పనిచేస్తుందో లేదో చెప్తా అన్న. ఆపాడు, బీభత్సంగా అయిపోయి అయిపోయి చాలా పెరిగిపోయాయండి అన్నాడు. అందుకే ఇప్పుడు పనిచేస్తుందో లేదో మీకు అర్థమైంది అన్నాను. కష్టం కదా. అంటే నేనేమంటానంటే అమ్మ మనం ప్రతి దాన్ని ఇన్సిడెంట్స్ అనుకోవట్లేదు, ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం. ఇన్సిడెంట్స్ వేరు, ప్రాబ్లమ్స్ వేరు. మనం ప్రతి విషయాన్ని ప్రాబ్లం అనుకుంటున్నాం. ప్రాబ్లం అనుకుంటే ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ నుంచి లేచి అక్కడ కూర్చోవడం కూడా ప్రాబ్లం లాగే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు లెగిసిన అడుగులు వేయాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చోవాలనుకుంది కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. అది ఇక్కడ ఏంటంటే ప్రతిదాన్ని ఆస్వాదించడం తెలియక, ఉన్నదాన్ని అనుభవించడం తెలియక వాటి వాల్యూస్ మనకు తెలియట్లేదు. ఒక గుడ్డివాడికి కనుక కళ్ళు ఇచ్చామనుకోండి, వాడు ఎంత ఆనందిస్తాడు. అది సబ్బా ఎలా చూస్తున్నాను ఈ ప్రపంచానికి, మన కళ్ళుండి కూడా మనకు అర్థం కావట్లేదు వీటి వాల్యూ ఏంటనేది. అలాగే చాలా వాల్యుబుల్ థింగ్స్ భగవంతుడు మనకి ఇచ్చాడు. వాటన్నిటిని మనం అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ మనం అనవసరంగా బాధపడుతున్నాం అంటా నేను. సో అయితే ఈ క్షేత్రం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్షేత్రం చెప్పారు. ఇప్పుడు మీకు సంతానం కలగట్లేదు, ఎవరికైనా ఎంత ప్రయత్నించాలో అది ప్రాబ్లం. దత్తక్షేత్రాలకు వెళ్ళాలి. దత్తక్షేత్రం మనకి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది సంతానం కలగట్లేదు, అప్పుడు దత్తుడు అనుగ్రహిస్తాడు. సూర్య ఆలయాలకు వెళ్ళాలి. అదేవిధంగా మీకు దుష్టశక్తులు ఎక్కువగా బాధిస్తున్నాయి, దుర్గా ఆలయాలకు వెళ్ళాలి. దత్తాత్రేయ ఆలయాలకు వెళ్తే కూడా దుష్టశక్తులు బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఈ కలియుగ దయం అనేటువంటిది ఏదైతే ఉందో ధన సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళాలి. ఇట్లా అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా కావాలి అంటే పూర్వజన్మ కర్మలు ఎక్కువగా ఉన్నాయి, శక్తి ఆలయాలకు వెళ్ళాలి. ఇలా ఆ శక్తి పీఠాలకు వెళ్ళాలి. సర్వసాధారణంగా అందరికీ తెలిసిందే రాహుకేతువుల బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాళహస్తికి వెళ్తూ ఉంటారు. అలా అంటే ఒక్కొక్క క్షేత్ర మహిమ ఒక్కో రకంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే క్షేత్రానికి వెళ్ళారో వాళ్ళకి పుణ్యం, పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది యాక్టివ్ అవుతుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు కొంతమందికి పూర్వజన్మ కర్మఫలం ఉంటుంది కదా గురువుగారు, ఈ జన్మలో బాగా అనుభవిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏ క్షేత్రాలు దర్శిస్తే వాళ్ళకి బాగుంటుంది అంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా, వాళ్ళ ప్రాబ్లం బట్టి క్షేత్రం ఎలా ఉంటుందంటే అమ్మా, ప్రాబ్లం బట్టి ఉంటుందమ్మా. లేకపోతే ఒకే శక్తి ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తాలి? ఇప్పుడు ఒకే మెడికల్ షాప్కి వెళ్ళాము, ఇప్పుడు చాలా మంది జరుగుతున్న మిస్టేక్ చెప్పమంటారా? ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది, ఒక వ్యక్తి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో తెచ్చుకొని తీసుకున్నాడంటే తలనొప్పి తగ్గింది, నేను వెళ్తున్నాను, మీరు ఒక ఈనో తెచ్చుకొని తాగారు, తలనొప్పి తగ్గలేదు. ఈనోకి తలనొప్పి తగ్గుతుందా? వెంటనే ఏం చేస్తాం, మెడికల్ షాప్ ఈజ్ బోగస్, అక్కడ అమ్మే మందు బోగస్, ఎందుకంటే నేను తాగాను నాకు తగ్గలేదు. మీరు వేసుకోవాల్సింది శారిడాన్ వేసుకోవాలి, జ్వరం వస్తే డోలో వేసుకోవాలి. కానీ ఈనో వేసుకుంటే ఎలా? ఇక్కడ జరుగుతున్న విషయం కూడా అదే. ఇన్ని దేవతా స్వరూపాలు ఎందుకు మనకి అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్, ఒక్కొక్క మెడిసిన్ ఎలా ఉందో అట్లా అన్నమాట. మీరు ఏం కర్మ చేశారు, ఆ కర్మని తొలగించేటువంటి దేవతా స్వరూపం ఎవరు, అది మీరు చేయాలి. ఈ కాన్సెప్ట్ తెలియనంతసేపు కూడా మీకు జరగదు. ఒకరికి ఫోన్ చేయాలి, దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా, వేరే ఏదో నెంబర్ కొట్టేసి ఫోన్లు పనిచేయట్లేదు, ఫోన్లు బోగస్ అంటే అట్లా. గురుగారు లాస్ట్ మీరు వీడియోలో కూడా చెప్పారు అంటే మీ లైఫ్లో జరిగింది వీసా ప్రాబ్లం గురించి. చాలా మందికి ఏంటంటే వీసా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి అని చెప్పేసి వీసా అప్లై చేస్తుంటారు కానీ బట్ వాళ్ళకి అది పాసిబుల్ అవ్వాలి. సో అట్లా వీసా చాలా మందికి రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేసి. ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి విదేశాల్లో ఉండే యోగం ఉందా లేదో ఫస్ట్ చూడాలి. విదేశీ యోగం అనేటువంటిది 12వ స్థానంగా చెప్తారు జ్యోతిషాస్త్రంలో. 12వ స్థానము, సప్తమ స్థానము, చంద్రుడు, రాహువు, శని, లేదా గురువు, రాహు, చంద్రుడు, ఈ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి జాతచక్రంలో. చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి విదేశీ ధనయోగం ఉందా? ధనయోగం ఉంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. లేదా విదేశీ ఉద్యోగ యోగం ఉందా? ఉద్యోగ యోగంతో పాటు లేకపోతే కొంతమందికి విద్యాయోగం ఉంటుంది, కేవలం చదువుకొని వస్తారు. కొంతమంది సరదాగా వెళ్ళొస్తారు విదేశాలకి. అసలు ఏ యోగం ఉంది? అసలు కొంతమందికి ఉండనే ఉండదు. ఒక జాతకుడికి అయితే దాదాపుగా ఒక జాతకురాలికి దాదాపుగా 8 times రిజెక్ట్ అయింది. ఆమె అన్నీ బుక్ చేసుకోవడం, సరిగ్గా ఆ టైంకి అనారోగ్య పాలవడం.
ఎందుకంటే విదేశీ యోగం లేదు. మనకి హిందీలో ఒక సామెత ఉంటుంది, దానే దానే పర్ లిఖా హోతా హై ఖానే వాలే కా నామ్ అని. ఓకే. ఓకే, అలా ఏంటంటే ఇది యోగం అన్నమాట. నువ్వు యోగాన్ని మార్చుదామంటే కుదరదు అంటా నేను. లేదు నాకు సంకల్పం ఉందండి, సంకల్ప బలంతో వెళ్ళలేమా అని అడగొచ్చు. వెళ్తారు. దానికేంటి, దానికి కొన్ని పరిహార మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి, ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. యోగం ఏర్పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు దశరథ మహారాజుకి సంతానం లేదు, అలాంటి సంతానం లేదు, నా జాతకం ఇంతే అని కూర్చున్నాడు. పుత్రకామేష్టి యాగం చేశాడు. అంతే కదమ్మా. పుత్రకామేష్టి యాగం ఎప్పుడైతే చేశాడో రాముడు సీత లక్ష్మణ వీళ్ళు రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు జన్మించారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు, సీతాదేవితో వివాహం అయింది. అట్లా ఏంటంటే మనం ఏమి కామ్యము దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేటువంటిది ఉంటుంది, పరిహారం అనేటువంటిది ఉంటుంది. అదే రామాయణంలో రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఎంత యుద్ధం చేస్తున్నా అలసిపోతాడు రాముడు. అప్పుడు వచ్చి ఆదిత్య హృదయం ఇస్తాడు కదా అతను. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అనేటువంటి. మనకేంటంటే మన సంకల్పం ఏంటి, ఏం చేసుకోవాలనేది ఒక క్లారిటీ రావాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, అమ్మ మీరు పలానా చేస్తున్నారంటే, లేదండి నేను రోజు పలానా ఇది చేస్తున్నా అండి అంటారు. అంటే లింక్ లేనటువంటిది చేస్తుంటారు కొంతమంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది. లేదా కొన్ని రోజులు చేసి ఆపేస్తారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక ప్రయాణం ఒక తిరుపతికి వెళ్ళాలి, ఒక 700 కిలోమీటర్లు, నేను 300 కిలోమీటర్లు వెళ్ళి తిరుపతి లేదని వెనక్కి వచ్చేస్తే ఎట్లా? తిరుపతి అనేది లేదండి నేను వెళ్ళాను, అదంతా అసలు తిరుపతి అనే ప్రదేశమే లేదనుకుంటే ఎట్లా? పూర్తిగా వెళ్తేనే గమ్యం చేరుకుంటేనే ఉంటుంది అక్కడ ఏముంది ఏం లేదనేటువంటిది. అది గురుగారు మనకు వచ్చేసి డిసెంబర్ 13th వచ్చేసి అమావాస్య ఉంది. సో ఈ అమావాస్య తర్వాత ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శుభం అశుభం కలుగుతుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే అమావాస్య పౌర్ణముల వల్ల రాసుల్లో చేంజెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎప్పుడు కూడా రాసుల్లో చేంజెస్ అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది అంటే, రాశి అంటే మనసు, లగ్నం అంటే జీవుడు. ఈ లగ్నం నుంచి గ్రహాల యొక్క స్థితిని బట్టి వాళ్ళకి ఆ కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది గోచారం. గోచారం అనేది కొంతవరకు పనిచేస్తుంది. జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి వాళ్ళ యొక్క తత్వం కానీ, వాళ్ళ ధనయోగాలు కానీ, వాళ్ళు ఉండేటువంటి స్థితిగతులు కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళకు ఉండే కంఫర్ట్స్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇవన్నీ వాటి ద్వారా వస్తుంటాయి వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామి వల్ల కానీ. ఇప్పుడు మీరు అమావాస్య గురించి అడిగారు కాబట్టి, అమావాస్యకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే దేవీ పురాణం. దేవి పురాణం మన అమ్మవారికి సంబంధించిన పురాణాల్లో ఏవైతే ఉన్నాయో ఆ పురాణాల్లో ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారే స్వయంగా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, చతుర్దశి ఇలా కొన్ని తిథులు చెప్పింది. ఆ యొక్క తిథుల్లో నా యొక్క ఎనర్జీ అంటే అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళ కర్మలు తొలగుతాయి అనేటువంటిది శాస్త్రవచనం. అంటే ఎందుకు తొలగాలి? ఇక్కడ కేవలం పూజ చేసుకుంటే తొలగుతుందా? కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. చాలామంది శ్రీ విద్య చేస్తున్నామండి, అమ్మవారి ఆరాధకులమండి అంటూ ఉంటారు. ఏమంటే అమ్మవారి ఆరాధకులు అంటే ఎలా ఉండాలంటే, మీకు ప్రతి దాంట్లోనే అమ్మవారు కనబడాలి, ప్రతిదీ అమ్మవారిగా కనబడాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, కుర్చీ అమ్మవారు అనుకోవాలి కాసేపు, నిజంగా. ఈ ఫోన్ ఉంది, ఫోన్ అమ్మవారు అనుకోవాలి. ఎందుకు అంటే ప్రతి దాంట్లో అమ్మవారే ఉండాలి, అమ్మవారే అని చెప్పింది. లలితా సహస్రనామాలు చెప్పింది ఏమిటి అంటే, దేవీ భాగవతంలో చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా లలితా సహస్రనామాలు కూడా ఏం చెప్తుందంటే, ఇది కాని వస్తువు అంటూ అమ్మవారు అంటూ లేదు, నేను లేని వస్తువు అంటూ లేదు. ఎందుకు లేదు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు బాగా దాహం వేస్తుందమ్మా, బాగా విపరీతమైన దాహం వేస్తుంది. ఉదాహరణకి విపరీతమైన దాహం వేస్తున్నప్పుడు మీకు శివుడు ప్రత్యక్షమైంది, లేకపోతే అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైంది మీకు కావాలా, నీళ్లు కావాలా? ఆ టైంలో ప్రత్యక్షమైంది. నీళ్ళు అక్కర్లేదా మీకు? నీళ్లు కావాలి అంటే అడుగుతాం కదా క్షణంలో. సరే, బంగారం ఇస్తా అన్నారు, కిలో బంగారం ఇస్తా అన్నారు, రూమ్లో ఏమీ లేవు, నీళ్లు కావాలా బంగారం కావాలా మీకు? ఆ టైంలో నీళ్ళే కావాలి కదా. అంటే ఎందుకు అంటే భగవంతుడు మనకి ఆయా రూపాల్లో ఉన్నాడు. దాహం వేసేటప్పుడు నీటి రూపంలోని, ఆకలి వేసేటప్పుడు అన్నం రూపంలోని, ఏదైనా కావాలంటే ఆ రూపంలో ఉన్నాడు భగవంతుడు. అంతే కదా. అంటే నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో, భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అన్ని రూపాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. అది ఫస్ట్ మీకు అర్థమైతే అప్పుడు మీరు అమావాస్యలు చేసినా, పౌర్ణములు చేసినా, అమ్మవారి ఆరాధన చేసినా మీకు చాలా బాగుంటుంది.
ఒక కృతజ్ఞతా భావంతో చేస్తారు. అయితే ఇప్పుడు మనం అమావాస్యలోకి వచ్చాం కాబట్టి నేను మీకు విషయం చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమావాస్య కానీ పౌర్ణమి కానీ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మనస్కారకుడు ఆత్మకారకుడు అంటారు. చంద్రుడు మనస్కారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. ఆత్మ మనస్సు ఈ సమ్మేళనం అమావాస్య అంటే. ఈ సమ్మేళనం జరిగేటప్పుడు మనస్సు ఆత్మ ఈ రెండు కలయిక సమయంలో భగవత్ ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. అది కూడా అమావాస్య నాడు రాత్రి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. రాత్రి అంటే ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు అక్కర్లేదు, సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత ప్రారంభించాలి. ఏం చేయాలి? చక్కగా దీపారాధనలు చేసుకొని ముందు రోజు చక్కగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అమావాస్య నాడు దీపారాధన చేసి లలితా సహస్రనామాల యొక్క శాస్త్రాలు ఏవైతే ఉంటాయో మీకు చదవడం వచ్చు అనుకోండి, సహస్రనామాలు చదవచ్చు, లేదా పఠనం చేయొచ్చు, లేదా శ్రవణం చేయొచ్చు. ఇవి చేయాలి. చేసి నేనేమంటా శాస్త్రంలో చెప్పినటువంటి చెప్తాను మీకు కొన్ని విషయాలు. చాలామంది చేసేది ఏంటంటే లలిత సహస్రనామాలు చదువుతారు, ఇలా పూజ గది నుంచి బయటికి రాగానే పెద్ద పెద్ద కేకలేస్తారు. పిల్లల మీదో, భర్త మీదో, భార్య మీదో, ఇంట్లో ఉండే వాళ్ళ తమ్ముడి మీదో, అన్న మీద, ఎవరి మీదో. శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు గనక పూజ చేసేటప్పుడు కానీ, పూజ చేసిన తర్వాత కానీ, పూజకు ముందు కానీ కోపం వచ్చింది అంటే 3 రోజులు ఉపవాసం చేయాలని చెప్తుంది శాస్త్రం. ఇవాళ రేపు ఎవరు అలా చేస్తున్నారు? నిజం. 3 రోజులు మొండనం చేసుకోమని చెప్పింది తెలుసా మీకు? గుండు కొట్టించుకోవాలి మీరు కనుక పూజలో కనుక కోప్పడితే. ఎందుకు అంటే మీరు పేరుకి పూజ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అక్కడ దేవత వచ్చి కూర్చుంది. దేవత అక్కడికి వచ్చి కూర్చుందమ్మా. మీరు పూజ చేయడానికి దేవత వచ్చి కూర్చుంది. ఇప్పుడు మీరు ఒక గెస్ట్ ఎవరైనా ఇంటికి వచ్చారు, వాళ్ళ ముందు మీరు కేకలేస్తారా? ఎందుకు వేయరు? అయ్యో అతను ఏంటి ఆయన ముందు మనం కేకలు ఎట్లా వేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళతో కావాలంటే గొడవ పెట్టుకుంటారు. అందుకని శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే మీరు పూజలో కూర్చున్నప్పుడు ప్రశాంత చిత్తంతో అమ్మవారు ఎదురుగా ఉందనేటువంటి భావనతో చాలా ప్రశాంతంగా చేయాలని చెప్తుంది. అలా అరిచి కేకలు పెట్టి ఏమైంది ఇక్కడ ఏమైంది ఇద్దే లేదు అద్దే లేదని చెప్పి భార్య మీదో ఇంకోరి మీదో పని మనుషుల మీద అరుస్తే ఆ దేవత అనుగ్రహం మీకు తగ్గుతుంది. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే గుండు కొట్టుకోమని చెప్పింది శాస్త్రం. స్త్రీలకు కాదు, పురుషులకి. అందుకే పురుషుల్ని చేయమంటారు పూజలు. ఎందుకంటే స్త్రీలు గుండుగులు కొట్టుకోకూడదు. శాస్త్రంలో ఎక్కడ స్త్రీని గుండు కొట్టుకోమని లేదు. భర్త మరణించిన వాళ్ళు కొట్టుకోవచ్చు గుండు. చాలా మంది తెలియక తిరుపతి వెళ్ళి గుండ్లు కొట్టించేసుకుంటారు. లేదు, 3 కత్తెరలు ఇమ్మని చెప్పారు. 3 కత్తెరలు ఇవ్వచ్చని చెప్పారు. ప్రకారం ఏంటంటే చాలా మంది అంటారు, గురుగారు పెద్దలు కూడా చెప్పారు, స్త్రీ పూజ కన్నా పురుషుడి యొక్క పూజ పురుషునికే చెప్పారమ్మా. లేదమ్మా, పురుషుడికే పూజలు చెప్పారు. 50% ఇమ్మీడియట్లీ స్త్రీకి వెళ్తుంది అది సహకరించినందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే పూజ చాలా ప్రశాంతంగా చేయాలి. అమావాస్య నాడు మీకు చెప్తున్నాను, ఎవరైతే పూజ అమావాస్య నాడు ప్రత్యేకంగా చేస్తారో వాళ్ళ జీవితంలో అమావాస్య అంటే ఏంటి? చీకటి. వీళ్ళ లైఫ్లో ఉన్నటువంటి చీకటి అనేటువంటి తగ్గుతుంది. చీకటి అంటే ఏమిటి? సర్వసాధారణంగా ధనం సరిగ్గా రాకపోవడము, లేకపోతే అందరితో నిందలు పడుతుండడము, సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు లేకపోవడము, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడ్డం అనేటువంటి చీకటి. అంధకారంలో ఉన్నట్టుగా ఆ అంధకారం నుంచి అమ్మవారిని నువ్వు పట్టుకున్నావు కాబట్టి బయటపడేస్తుంది. అమ్మవారిని పట్టుకోవడం అంటే ఏంటి? కేవలం నేను ఏదో పూజలు చేస్తూ ఉంటానండి, నా లోకంలో నేను ఉంటానంటే కాదు. ఈ విశ్వం మొత్తం ఉన్నటువంటిది అమ్మవారే. ప్రతి ఒక్కరిలో అమ్మవారిని చూస్తూ నువ్వు సామరస్యంగా సొసైటీతో ఉండగలగాలి. దట్ ఈజ్ అమ్మవారు. అంతేగాని నేను మాత్రం పూజలు చేస్తాను, బయటికి మాత్రం నేను కోపంగా ఉంటాను, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, లేకపోతే నాకు పొగరున్నట్టుగా ఉంటానంటే అమ్మవారు అక్కడ మీకు పలకదు అంటాను. అది గురుగారు మీరు ఇందాక చెప్పారనమాట, మాకు చాలా మంది ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటారు. అసలు శాస్త్రం పరంగా చూసుకుంటే ఆడవాళ్ళు గుండు కొట్టించుకోకూడదు. కానీ చాలా మంది ఏంటంటే మొక్కు ఉంది అని చెప్పేసి తిరుపతి వెళ్ళేసి గుండు కొట్టించుకొని వస్తారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒకటేనమ్మా, శాస్త్రాలను చెప్పినటువంటిది ఏంటంటే స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు. కేవలం 3 కత్తెరలు ఇవ్వచ్చు. కత్తెరలు మాత్రానికే ఇంత 1 ఇంచ్ మందం ఇట్లా కట్ చేయొచ్చు. 3 శాస్త్రంలో ఉంది, ధర్మసింధు నిర్ణయించిన వాటిలో ఉంది. ఒకటి. రెండవది పురుషుడు ఇవ్వాలి. పురుషుడికి ఇస్తే కర్మ తొలగుతుంది అని ఉంది శాస్త్రంలో. పురుషుడు దాన్ని అందుకే కళ్యాణ కట్ట అంటారు, దాని పేరు కళ్యాణ కట్ట అంటారు. అక్కడి నుంచి నీకు శుభం కలుగుతుంది అని. ఎందుకంటే మన వెంట్రుకల్ని కర్మ ఆశ్రయించి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకి చూడండి ఇవాళ రేపు చాలామందికి తెలియక సాయంత్రం సమయంలో, సంధ్యా సమయంలో, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు హెయిర్ ఫ్రీగా వదిలేస్తారు, సాయంత్రం ఇప్పుడు అలా ఉండకూడదు, కంపల్సరీ బ్యాండ్ వేసుకోవాలి. ఎందుకంటే పిశాచాలు అంటారు. ఈ పిశాచం హెయిర్ నుంచి పట్టుకుంటుంది. అందుకే వాళ్ళకి చూడండి కొంతమందికి రకరకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య అంటే పిశాచం యొక్క ప్రభావం. అది బిహేవ్ చేస్తుంటారు. ఎందుకు మానసికంగా ఎందుకు కకలావికలం అవుతుంది స్త్రీలకి అంటే పిశాచం వల్ల అవుతూ ఉంటుంది. ఒకటి.
అదేవిధంగా మరొకటి ఏంటంటే అమ్మ ఇక్కడ ఈ స్త్రీలు కేవలం గుండు కొట్టించుకోవడమే కాదు, ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొట్టకూడదు కూడా స్త్రీ, తెలుసా అమ్మ? ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు స్త్రీ కొట్టకూడదు, పురుషుడు కొట్టాలి. చాలామంది తెలియక స్త్రీలు కొడుతుంటారు. ఎందుకు అంటే చెప్తా వినండి. స్త్రీ యొక్క శరీర నిర్మాణాన్ని భగవంతుడు చాలా సున్నితంగా తయారు చేశాడు. కొబ్బరికాయకి ప్రాణం ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్లో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అందుకని కొబ్బరికాయ కొట్టకూడదు అంటారు స్త్రీని. స్త్రీ ఒకటి కొబ్బరికాయ కొట్టకూడదు, గుండు కొట్టించుకోకూడదు. చాలామంది తెలియక ఇప్పుడు పాపం ఎవరైనా భర్త కాస్త ఎర్లీగా గతించారనుకోండి, అలాంటి వాళ్ళని చేయొచ్చు అని చెప్పింది, వారు కొట్టుకోవచ్చు అని చెప్పింది. అంటే అసలైతే వాళ్ళే కొట్టుకోకూడదు అనేసి అంటారు కదా గురువు. లేదు లేదు, వాళ్ళు కొట్టుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళకి ప్రత్యేకంగా మనకు శాస్త్రాల్లో కూడా వాళ్ళకి ఎందుకు కొన్ని సినిమాల్లో చూపిస్తున్న తెల్లటి వస్త్రాలు ఉన్నట్టుగా ఇవన్నీ ఎందుకు చేశారు అంటే, ఆవిడ ఆల్రెడీ చాలా పెద్ద అసెట్ కోల్పోయింది. అలా కోల్పోయిందంటే చాలా పెద్ద అసెట్, చాలా పెద్ద సపోర్ట్ని కోల్పోయింది. కాబట్టి ఆ స్త్రీ పట్ల అమర్యాదగా ఉండకూడదు అని చెప్పడానికి ఆవిడని చాలా సున్నితంగా డీల్ చేయాలి, మనం అర్థం చేసుకోవాలి, ఆవిడని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి సింబాలిక్గా మనకు అర్థం అవ్వాలి కదా అని అలా ఆ యొక్క వస్త్రాధరణ చెప్పారు. కానీ ఆవిడ మీద అమర్యాదపరచడానికో అవమానపరచడానికో కాదు. రెండవది ఏంటంటే మనకి దశమహావిద్యల్లో అమ్మవారి యొక్క రూపాల్లో ధూమావతి రూపం ఉంటుంది. ధూమావతి అమ్మవారి యొక్క రూపం అలాగే ఉంటుంది. విధవరాల్లాగా ఉంటూ తెల్లటి చీర కట్టుకుని అందులో కూడా కొన్ని చిరిగిపోయినట్టుగా ఉంటూ ఒక చీపు చాటా పట్టుకుని ఒక దాని మీద ఉంటుంది అమ్మవారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే అందులో కూడా నేనే ఉన్నానని చెప్పడం. అంటే ఆ రూపాన్ని మీరు తప్పుగా చూడకండి, ఆ యొక్క రూపంలో కూడా నా యొక్క శక్తి ఉంది అని చెప్పడం అన్నమాట. అది ఎందుకంటే చాలా మంది తెలియదు గురువుగారు, ఇంట్లో స్త్రీ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు అనే విషయం తెలియదు. బట్ మీకు తెలియచేశారు. అవునమ్మా, కొట్టకూడదు. శ్రీమాత్రే నమః.